ఈ టోర్నమెంట్లో 20 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి. సో వీటన్నిటిని 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఈచ్ గ్రూప్లో 5 టీమ్స్ ఉన్నాయి. గ్రూప్లో టాప్ 2 ఉన్న టీమ్స్ సూపర్ 8కి క్వాలిఫై అవుతారు. సో టోటల్ 8 టీమ్స్ అయితే సూపర్ 8కి క్వాలిఫై అవుతారు. సూపర్ 8లో కూడా 2 గ్రూప్స్గా డివైడ్ అవుతాయి. ఎందుకంటే ఈ టీమ్స్ అనేవి ఇండియా శ్రీలంకకి ట్రావెల్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఎవ్రీ మ్యాచ్కి. సో అందుకని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒక గ్రూప్ ఇండియాలో మ్యాచెస్ ఆడతాయి, ఇంకో గ్రూప్ శ్రీలంకలో మ్యాచెస్ ఆడతాయి. శ్రీలంక అండ్ పాకిస్తాన్ ఏమో ఇండియాకి ట్రావెల్ చేయరు. సూపర్ 8లో శ్రీలంకలోనే మ్యాచెస్ జరుగుతాయి. అండ్ వాళ్ళతో పాటు ఇంకో 2 టీమ్స్ యాడ్ అవ్వాలి కాబట్టి న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ని ఒక గ్రూప్లో వేశారు. అండ్ రిమైనింగ్ సూపర్ 8 గ్రూప్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా అయితే ఉంటాయి. ప్రీసీడింగ్ కొన్ని టీమ్స్కి ఇచ్చారని ఈ టీమ్సే క్వాలిఫై అవుతాయి అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా ఇచ్చారు. వాళ్ళు క్వాలిఫై అవ్వకుండా వాళ్ళ బదులు వేరే టీం వస్తే వాళ్ళని రీప్లేస్ చేస్తారు ఆ గ్రూప్లో. అలా పాకిస్తాన్కి ఈ మ్యాచ్లో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటంటే వాళ్ళకి శ్రీలంకలోనే మ్యాచెస్ జరుగుతాయి. ఈవెన్ వాళ్ళు సూపర్ 8 కానీ, సెమీఫైనల్స్ కానీ, ఫైనల్స్ కానీ వాళ్ళ అపోనెంట్ ఎవరైనా, ఆఖరికి హోస్ట్ టీం ఇండియా అయినా కానీ పాకిస్తాన్తో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా కానీ శ్రీలంకకు వచ్చి మాత్రమే ఆడాల్సి ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ ఏ టీంకి అయితే లేదు. ఇదే అడ్వాంటేజ్ ఇండియాకి లాస్ట్ ఇయర్ జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలానే జరిగింది. సో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ అయితే కొంచెం కాంట్రవర్సీగా ఉంది. సైడ్ ఆర్మ్ బౌలింగ్, స్టాప్ బాల్ వేస్తుంటాడు. సో అది ఇల్లీగల్ బౌలింగ్ అని అయితే అనిపిస్తుంది. చూడాలి ఇంకా ఏమవుతుందో. ఇంకా ఇండియా టీం వరకు వచ్చేసరికి అభిషేక్ శర్మకి కొంచెం స్టమక్ హెల్త్ ఇష్యూ ఉన్నట్లు కన్సర్న్ ఉంది. సో లాస్ట్ 2 మ్యాచెస్ అయితే ఇండియా ఒక ఫేస్లో స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ ఆడారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. లాస్ట్ టైం జరిగిన ఏషియా కప్లో 3 మ్యాచెస్లోనూ పాకిస్తాన్ అయితే ఓడించారు. సో ఈసారి కూడా మన వాళ్ళే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మ్యాచ్ గురించి ఫుల్ వీడియో అయితే ఛానల్లో ఉంది, ప్లీజ్ వాచ్ ఇట్.